యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన అంశంతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. మీ వాక్యములో నుంచి మొదటి రాజులు 17వ అధ్యాయము, రాజుల గ్రంథం మొదటి గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 17, 14. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరూ ఆమేన్ అనండి. ఈ నెల ప్రభు మనతో మాట్లాడబోతున్నా, ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే అయిపోదు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అయిపోయింది అన్న పరిస్థితి నీ జీవితంలో ఉన్నదేమో, నా ప్రభు ఈ యొక్క జూలై నెల నీతో చెప్తున్న మాట అయిపోదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాని పని అయిపోయిందిరా బాబు అని లోకం అంటుందేమో, స్నేహితులు అంటున్నారేమో, బంధువులు అంటున్నారేమో, రక్త సంబంధాలు అంటున్నారేమో, ఇరుగు పొరుగు వారు అంటున్నారేమో, కానీ నా ప్రభు నీతో చెప్తున్న మాట అయిపోదు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయిపోదు అంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? అయిపోదు. అదే ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నెల ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ కూడా సర్వ సమృద్ధిలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంటే చాలని పరిస్థితి కాదు. హల్లెలూయా. ఇది ఇంతే ఉంది, ఇంకా ఇది పోతే ఇంకా అయిపోతుంది అన్న పరిస్థితి కాదట. ఏమంటున్నాడు? సర్వ సమృద్ధిని, దేవునికి స్తోత్రం, నీకు కలగజేస్తానని ప్రభు ఈరోజు వాగ్దానము చేస్తున్నాడు. హల్లెలూయా. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, తక్కువ కాదు, తక్కువ కాదు. ఈ నెల నువ్వు ఏది కూడా తక్కువ కాదు నీ జీవితంలో. హల్లెలూయా. తక్కువ అన్న మాట నువ్వు వినకుండా చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తక్కువ కాలేదంటే ఆమేన్, ఏది కూడా అయిపోదని అర్థం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తక్కువ కాదు అంటున్నాడు. రెండవదిగా బుడ్డిలో నూనె అయిపోదు అంటున్నాడు. ఇది యెహోవా నీకు సెలవిస్తున్న వాక్కు. హల్లెలూయా. నీవు కూడా ఈరోజు కరువులో ఉన్నావేమో, నీవు కూడా కష్టంలో ఉన్నావేమో, నీవు కూడా బాధలో ఉన్నావేమో, నీవు కూడా సమస్యలో ఉన్నావేమో. గడిచిన నెల అనేక రకాలైన ఒత్తిళ్ల గుండా, అనేక రకాలైన పరిస్థితుల గుండా, అనేక రకాలైన ఇబ్బందుల గుండా, అనేక రకాలైన సమస్యల గుండా తలబాదుకునే పరిస్థితుల మధ్యలో మనుషులను చూసి దాచుకొని తిరిగే ఆ పరిస్థితుల మధ్యలో నువ్వు ప్రవర్తించి ఉండొచ్చు. అయితే నా ప్రభు చెప్తున్న మాట, నీకు ఏది కూడా తక్కువ కాదు అంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. తక్కువ కాదు, అయిపోదు. ఏ విషయమైనా సరే, అది ఆత్మ సంబంధమైన విషయం కావచ్చు, మానసిక సంబంధమైన విషయం కావచ్చు, శారీరక సంబంధమైన విషయం కావచ్చు, వస్తు రూపంలో విషయం కావచ్చు, నా దేవుడు నీకు ఏది కూడా తక్కువ చేయనంటున్నాడు, ఏది కూడా అయిపోదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా నిన్ను సర్వ సమృద్ధిలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. సర్వ సమృద్ధి అనుభవాలు ఈ నెల నువ్వు చూడబోతున్నావు. దేవునామానికి మేము గలంగాక. ఎంతోమంది చూడడానికి ఇష్టపడుతున్నారు,
ఎంతమంది అనుభవించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది సాక్ష్యాలతో బయటికి రావడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా! అటువంటి బలమైన కార్యం ఈ జూలై మాసం దేవుడు చేయబోతున్నారు. హల్లెలూయా! నీకేం తక్కువ చేయడుక. ఆమేన్. నువ్వు నమ్ము. హల్లెలూయా! ఏది కూడా అయిపోదుక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకు? నీకు సర్వ సమృద్ధిని ప్రభు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ సర్వ సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒకప్పుడు కట్టలు కట్టలు జోబులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అది టక్క 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 ఎట్లా పోతున్నాయి నీకు అర్థం కాలేదు. ఎక్కడి నుంచి పోతున్నాయి నీకు అర్థం కాలేదు. రాబడి వస్తేనే ఉన్నట్టే ఉంది, కానీ పోబడి ఎక్కువైపోయిన పరిస్థితిలో నువ్వు జీవించావేమో. ఎక్కడ పోతుందో అర్థం కాని పరిస్థితి, కష్టార్జితను అనుభవించలేని పరిస్థితి. కానీ ఈ నెల ఏం చూడబోతున్నావు అంటే నీ దగ్గర తక్కువనే కనబడుతుంది, కానీ అద్భుతం ఏంటంటే అది తక్కువ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అది అయిపోదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 1000 రూపాయలతోటి నేను నెలంతా గడిపినానన్న సాక్ష్యంతో నువ్వు బయటికి రాబోతున్నావు. దేవుని బిడ్డ 10,000 ఉన్నా సరిపోని స్థితి మధ్యలో నువ్వు బ్రతికేవేమో, కానీ నా దేవుడు 500లోనే అద్భుతం చేయబోతున్నాడు. సర్వ సమృద్ధిని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా! ఆమేన్. నమ్ము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నువ్వు ఏ జాడిలోనో, ఏ బాక్సులోనో, కిచెన్లో, ఏ పప్పులలోనో డబ్బులు దాచిపెట్టావేమో అది అక్కడే ఉంటాయి, బయటికి రావు. అవి చూడబోతున్నావు. నువ్వు ఏమైనా ఆలోచన చేసి పెట్టుకున్నావంటే అకస్మాత్తుగా ఏమైనా వస్తే, అవసరతలు వస్తే, ఏమైనా సడన్గా అకస్మాత్తుగా ఏమైనా వస్తే అది మనకు ఉపయోగపడుతుందిలే అని నువ్వు దాచి పెట్టుకున్నావు, కానీ అది అక్కడే ఉంటుంది. కానీ నీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమేశ్వరములో ఆయన తీర్చబోతూ నీకు ఏది తక్కువ చేయడు ఆయన. హల్లెలూయా! ఆమేన్. అయ్యో మర్చిపోయినా, నేను అక్కడ పెట్టాను డబ్బులు. ఆ స్టేజ్ ఉంటుంది నీ జీవితంలో. ఆమెను ఎక్కడున్నాయి డబ్బులు? ఎక్కడ డబ్బులు? ఎక్కడ పెట్టినా? ఆ రోజు అక్కడ పెట్టినా, అయ్యో అయిపోయినాయా? ఆ గిన్నెలో పెట్టుకున్నాను అయిపోయినాయా? హలో డేక్షలో పెట్టుకుని అయిపోయినాయి. ఇంకా ఏముండవు సాక్ష్యాలు. నా ప్రభు అంటున్నాడు నీకేం తక్కువ చేయనంటున్నాడు. ఏం చేయనంటున్నాడు? తక్కువ చేయడట. రెండోది అయిపోదట. ఇది నెల నువ్వు చూడబోతున్న అద్భుతం. హల్లెలూయా! ఇది ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం. ఇది ప్రభు నీకు సెలవిస్తున్న వాక్కు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి బ్లెస్సింగ్ ఈ నెల మీరు అనుభవించబోతున్నారు. ప్రతి బ్లెస్సింగ్ వెనక ఒక కండిషన్ పెడతాడు. మరినా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది కండిషన్లకు యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకే ఇది తక్కువ కాదు, అయిపోదు. హల్లెలూయా! అందరికీ అనుకోగలరు పొరపాటు. ఆమేన్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రభు కొన్ని మాటలు చెప్తారు, అవి మనం పాటిస్తే చాలు. దేవునికి స్తోత్రం. ఏమి అయిపోవు, ఏమి తక్కువ కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మరి ఏంటా కండిషన్? మనం తక్కువ కాకుండా, అయిపోకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! మిరకిల్ ఏంటంటే, అద్భుతం ఏంటంటే, ఈ నెల పిసినారి పింజేలు అందరూ కూడా నీకు ఖర్చు పెడతారు. వాళ్ళకు తినిపించి అలసిపోయినావు. నీ జోబులో ఉన్నది అక్కడే ఉంటుంది, వాళ్ళు ఖర్చు పెడతారు. అది నువ్వు చూస్తావు. దేవుని స్తోత్రం. ఎందుకంటే తక్కువ కాదు నీకు. ఆమె అయిపోదు. హల్లెలూయా! అమ్మో ఫ్రెండ్స్తో పోతే అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ సీన్ ఉండదు ఇక. దేవునికి స్తోత్రం. ఆ సీన్ కట్ చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సో కండిషన్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దేర్ ఇస్ అ కండిషన్. ఆమేన్. మొట్టమొదటి కండిషన్ ఏంటంటే 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు అన్నాడు. అందరు కూడా తక్కువ కాకుండా, బుడ్డిలో అయిపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చెయ్యాలంట? ఆమేన్. ఏం చేయొద్దు? భయపడ్డావా తక్కువైపోతుంది, భయపడ్డావా అయిపోతుంది. హల్లెలూయా! నీ ఆశీర్వాదం దొంగలించబడేది దేని ద్వారా? భయము ద్వారా అని చెప్పండి అందరు కూడా.
దయ్యం పేరే భయం. జోడరా ఓ మరా. సో దయ్యానికి పేరేం పేరు? భయం. భయపీయడానికి వస్తుంటాడు వాడు. కానీ మన ప్రభు ఏమంటారు? భయపడొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నీకు తక్కువ కాకుండా, అయిపోకుండా నీ జీవితం సర్వసమృద్ధితో ఉండాలంటే నీవు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఏ విషయంలో భయపడొద్దు. ఇంతే డబ్బు ఉందే, ఇంతే ఉందే నా దగ్గర, ఇంతే ఆహారం ఉంది, ఇంతే డబ్బు ఉంది, ఇంతే ఉంది. ఆమెన్. మధ్యతరగతి వాళ్ళం, హల్లెలూయా, పేదోళ్ళం, ఇటువంటి విషయాలు మనసులో పెట్టుకొని నువ్వు భయపడొద్దు. అసలు భయపడొద్దు. హల్లెలూయా. ఎందుకు భయపడొద్దన్నా అని గట్టిగా అడగండి. సరిగా అడగలే మీరు, నేను చెప్పా. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకాన్ని జయించాడు కాబట్టి మనం భయపడొద్దు. హల్లెలూయా. నేను లోకమును జయించానన్నాడు ప్రభు. నీ భయాన్ని కూడా ఆయన జయించాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దు? మొట్టమొదటి కండిషన్ భయపడొద్దు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లే. ఆమేన్. భయపడడం ప్రారంభమైందా నీ ఆశీర్వాదం తక్కువ అయిపోతుంది, అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు తక్కువ కాదు అయిపోదని. దానికి రివర్స్ అవుతుంది అన్నమాట. తక్కువ అయిపోతుంది, అయిపోతుంది. దేని ద్వారా? అందుకే వాక్యం అంటది, మనం దేనికైతే భయపడతామో అదే మనకు ఉరిగా వస్తుందట. దేనికైతే మనం భయపడతామో అది మనకి ఏమవుతుంది? ఉరిగా వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళే అక్కడి నుంచి బయటికి తెచ్చేంతవరకు ప్రభు భయపడొద్దు అంటూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆమేన్. యేసు ప్రభు పుట్టినది, పెరిగినది, కార్యాలు చేసి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచి, పునరుత్థానుడై కనిపించిన తర్వాత కూడా ఏం చెప్తున్నాడు? భయపడొద్దు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మొట్టమొదటి కండిషన్ ఏంటంటే భయపడొద్దు. ఏమంటున్నాడు ఆయన? ఆమేన్. ఈరోజు అనవసరమైన భయాలు ఉన్నాయి మన జీవితంలో. ఇది ఇచ్చేస్తే తక్కువైపోతుందేమో, ఇది తీసేస్తే తక్కువైపోతుందేమో, ఇది పంపించేస్తే అయిపోతుందేమో అనేటువంటి భయాలు ఉన్నాయేమో నీకు. నా ప్రభు చెప్తున్న మాట, మొట్టమొదటిగా నువ్వు ఒక అద్భుతం పొందుకోవాలంటే, సర్వ సమృద్ధి అనుభవించాలంటే నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ఏం కావద్దంటున్నాడు? అసలు భయం అనేది ఉండొద్దు మనకు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము భయపడకుండా తన ఏకైక కుమారుని తీసుకొని వెళ్ళాడు మోయాబు పర్వతంలో, ఒక పర్వతం మీద. దేనికి? అతన్ని దహన బలిగా దేవునికి అర్పించడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భయపడలే. కత్తి ఎత్తి పొడిచి అంత సీన్ వచ్చేసింది అక్కడికి. దేవుడే ఆవేశపడ్డాడు. అబ్రహాం అని ఆపాడు ఆయన. భయపడలేదేనా? అందుకే వాక్యం ఏమంటే తెలుసా? ఆదికాండం 24:1 అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడట. అంటే ఆయనకు అసలు తక్కువ కాలేదు, అయిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి? ఆయన ఏ విషయంలో కూడా భయపడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొడుకు అడిగిన ప్రశ్నకు భయపడాల కదా. నాయనా కర్రలు ఉన్నాయి, అగ్గి ఉంది, మరి బలిపీఠం పైన పశువేది అని అన్నప్పుడు కదా, నువ్వేరా అని చెప్పడానికి భయపడాలా? హల్లెలూయా. ఏమంటున్నాడు? యెహోవా ఈరే అని చెప్పుకుంటూ అతన్ని తాళ్లతో గట్టి పండబెడుతున్నాడు. చూడు ఎట్లుందో. హల్లెలూయా. వాడు ఇన్నోడు కూడా ఎట్లున్నాడు అంటే, సరేలే యెహోవా ఈరే అనుకుంటా వాడు పండుకున్నాడు అక్కడ. హల్లెలూయా. సో నువ్వు తక్కువ కాకుండా, అయిపోకుండా నీ జీవితంలో ఒక కార్యము చూడాలంటే మొట్టమొదటి కండిషన్ ప్రభు చెప్తున్నారు, భయపడవద్దు. హల్లెలూయా. హల్లెలూయా.
ఆమేన్. ఏమంటున్నాడు ఆయన? భయపడొద్దు. దేవునికి స్తోత్రం. రెండవ కండిషన్, పోయి నీవు చెప్పినట్లు చెయ్యుము. రెండవ కండిషన్ తక్కువ కాకుండా అయిపోకుండా ఉండాలంటే చెప్పినట్లు చేయాలట. ఎంత బాగుంది కదా వాక్యం. తక్కువ కాకుండా అయిపోకుండా, నేను చెప్పినట్టు చేయి అంటాం. ఈయన కూడా అదే చెప్తున్నాడు, చెప్పినట్లు చేయండి. ఏమంట కండిషన్ అంటే ఇప్పుడు తక్కువ అయిపోతుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చెప్పినట్లు చేయడంలే మనం. మళ్ళా పైకి ఏమంట, మీకేం తెలుసు పాస్టర్ మా బాధలు, నీకేమైంది, నిలబడి 4 మాటలు చెప్తే మీకు అన్నీ వచ్చేసాయి, మాకు రెక్కాడితే కానీ మళ్ళీ మళ్ళీ కొత్త ప్రసంగాలు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడిచ్చాడు. దేవుడు ఎట్లు ఇస్తాడా? మనుషులు ఇస్తారు. దేవుడు ఎట్లు ఇస్తారు అని కొంతమంది అవిశ్వాసంతో కూడిన విశ్వాసులు ఉంటారు. పేరు విశ్వాసి కానీ అంతా విశ్వాసమే. దేవుడు ఇట్లా ఇస్తాడు, దేవుడు ఇస్తాడంటే ఒకరిని ప్రేరేపించేది దేవుడే. వాని ప్రేరణనే నీ జీవితంలో ఒక ఆశీర్వాదం అవుతుంది. వాని ప్రేరేపిస్తే వాడు ఇచ్చేది నీ జీవితంలో ఆశీర్వాదం అవుతుంది. కాబట్టి రెండవదిగా ఏమంటున్నాడు, చెప్పినట్టు చెయ్యి. దేవునికి స్తోత్రం. నీవు నీ జీవితంలో తక్కువ కాకుండా అయిపోకుండా నీవు సర్వ సమృద్ధి అనుభవాల గుండా వెళ్ళాలంటే చెప్పినట్లు చేయాలి. ఎవరు చెప్పినట్లు చేయాలి? ప్రభు చెప్పినట్లు చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దైవ సేవకుడు ఏలియా దేవుడు చెప్పినట్లు చేస్తున్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఏటి దగ్గర పోయి ఉండయా కొన్ని రోజులు అక్కడ, కాకోలములకు నేను ఆజ్ఞాపించాను. ఆమేన్. ఆ నీళ్ళు తాగుతూ నేను పంపించిన ఆహారాన్ని, రొట్టెను మాంసం భుజిస్తూ ఉండు, ఆ నీళ్ళు ఆగిపోయేంత వరకు అన్నాడు. ఆయన చెప్పినట్లు ఈయన ఏం చేశాడు, చేసి అక్కడే కూర్చొని కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజు పొద్దున రొట్టె మాంసం వస్తుంది, సాయంత్రం రొట్టె మాంసం వస్తుంది. బాగా తింటున్నాడు, నీళ్ళు తాగుతున్నాడు, నెమ్మదిగా ఉంటున్నాడు. నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి వచ్చింది, ఇక కరువు మామూలుగా లేదు, పెద్ద కరువు అది. సో అటువంటి పరిస్థితుల మధ్యలో ప్రభు మళ్ళీ సెలవిచ్చాడు. ఏమని? హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎక్కడ పొమ్మంటున్నాడు? సారేపత్తులో ఒక విధవరాలు ఉంది, ఆమెకు నేను ఆజ్ఞాపించానులే, నీకు ఆమె ఏం చేస్తుంది, నీ పోషణ చూసుకుంటుంది, పోయిరా పో అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట దేవుడు చెప్పిన మరుక్షణమే చెప్పినట్లు చేశాడని చెప్పండి అందరూ కూడా. ఎక్స్ట్రా లేవు ఏలియాలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు చెప్పమన్నాడు అక్కడికి వెళ్ళమని, సో నేను ఎప్పుడు వెళ్తున్నాను, నేను బయలుదేరాడు అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పి, దేవుడు చెప్పినట్లు చేసి కరువులో అతడు ఏమయ్యాడు? కరువులో ఏమి తక్కువ కాకుండా, ఏమి అయిపోకుండా ఆయన సర్వ సమృద్ధితో బ్రతికాడు. చెప్పినట్లు ఆమె చెప్పినట్లు చేసి. హల్లెలూయా. ఇప్పుడు అదే వ్యక్తి ఈమెతో అంటున్నాడు, చెప్పినట్టు చేయమ్మా. హల్లెలూయా. ఆ ప్రాంతం ఇది రెండో ఎక్స్పీరియన్స్ నాకు. నీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి, నేను చెప్పినట్లు చెయ్యి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మేము ఇక్కడ నిలబడి మీకు వాక్యం చెప్తున్నామంటే మాకేదో జరిగింటుంది వెనక. ఆ ధైర్యంతో ఇక్కడ నిలబడి చెప్తున్నాం మేము. మమ్మల్ని బ్రతికించిన దేవుడు, మమ్మల్ని కాపాడిన దేవుడు, మమ్మల్ని విడిపించిన దేవుడు, మమ్మల్ని బలపరిచిన దేవుడు, మమ్మల్ని స్థిరపరిచిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా అది చేస్తారు అని ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నామంటే ఆయన చెప్పినట్లు మేము చేశాం కాబట్టి. హల్లెలూయా.
మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిందంటే నీ పిలుపేంటో తెలుసుకో. ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కన్నీళ్ళు కార్చు, అడుగు దేవుని దగ్గర, ప్రభువా నన్ను ఎందుకు పిలుచుకున్నావు, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నీ చిత్తం ఏంటి, నా పిలుపు ఏంటి, అసలు నన్ను ఏ పిలుపుతో పిలిచావు, నాకు ఒక క్లారిటీ కావాలి, నాతో మాట్లాడు ప్రభా అని ప్రభువు దగ్గర నీవు అడుగుతే ప్రభు నీకు తప్పకుండా చెప్తాడు. ఆ పిలుపును తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే డైరెక్షన్ కూడా ఆయన ఇస్తాడు. ఆమేన్. పిలుపు తెలుసుకోకుండా డైరెక్షన్ల కోసం పోతే అన్నీ తక్కువైతాయి, అన్నీ అయిపోతాయి. హల్లెలూయా. సేవకనన్నా నేను అన్నీ అమ్ముకొని ఆ డబ్బులు తెచ్చి సేవ చేస్తున్నానన్నా, విచిత్రం ఏంటంటే డబ్బంతా అయిపోయింది, నా డబ్బంతా అయిపోయింది, ఇప్పుడు నేను అప్పుల పాలైన అంటాడు. ఎందుకు? వాడు పిలుపు ఏంటో తెలియదు. ఆమేన్. పక్కనోడు ఎవడో వాత పెట్టుకున్నాడు, ఈడు పెట్టుకున్నాడట. అట్లా కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్కనోళ్ళని చూసేది కాదు, అది చాలా ప్రమాదకరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలుగునుగాక. చూసారా, ఇప్పుడు సాక్ష్యం మేమే. కాబట్టి మీరు కూడా అది నేర్చుకోండి. ఓపిక ఉండదు మనకు, మనమంతా ఫాస్ట్ ఫుడ్ అనమాట. ఆమెను వాడు ఆ కడాయిలు వేసి ఇట్లా అంటుంటేనే చాలా కదా. హల్లెలూయా. ఒక గంట సేపు ఉడికి అది చేసి వద్దు. ఆమెన్. సగం సగం అంట, ఉడికంది. హాఫ్ బాయిల్ ఎగ్ అంటున్నాడు ఒక ఆయన. వాసన వస్తుంది, ఎట్లా తింటారు అది. ఆమెన్. హల్లెలూయా. మళ్ళీ ఆరోగ్యానికి మంచిదని వీడి చెప్పుకుంటాడు అది. ఆమెన్. అరగకుంటూ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది కాదు, ఇక్కడ నువ్వు కనిపెట్టుకోవాలా, ఓపికతో కూర్చోవాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా నాకు ఆ కనిపెట్టుకున్న దాంట్లో అహరోను భలే సూపర్ అండి. ఎవరు? అహరోను మోషేతో ఉన్నాడు. 40 ఏండ్లు ఆ ఇజ్రాయేల్ నడిపించే పరిచర్యలో మోషేతోనే ఉన్నాడు. ఫారో దగ్గర పోతాడు, మాట్లాడతాడు, ఈయనే మాట్లాడతాడు. మోషే నత్తోడు కాబట్టి నన్ను వరకు మాటలు అందిస్తుంటాడు ఈయన. హల్లెలూయా. అంత పరిచర్య చేసి ఆ మోషే అంటే ఆయన కళ్ళ ముందు అన్ని అద్భుతాలు అన్నీ జరుగుతూ ఉన్నా కూడా అతడు ఏం చేశాడంటే ఒక పక్కనే ఉన్నాడు మోషేకి, అట్లా చూసుకుంటా నమ్మకంగా ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, కనిపెట్టుకొని ఉన్న అహరోనుకి ఒక సమయం వచ్చింది. దేవుడు అన్నాడు, నేను అహరోనును యాజకునిగా ప్రతిష్ఠిస్తున్నాను అన్నాడు. యాజక సేవ అంటే ఆ ధర్మం ఏం మామూలు విషయం అనుకుంటున్నారా? మోషే లాంటోడు కూడా బయట నిలబడాల్సిందే ఈ యాజకుడు వస్తే. హల్లెలూయా. మోషే కర్ర కాదంట, అహరోను కర్ర లోపల పెట్టాడంట మందిరం లోపల. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసిన కర్ర నాయన, ఎక్స్పీరియన్స్ ఉన్న కర్ర, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది, మన్నాను కురిపించింది, రకరకాలైన అన్ని చేసింది ఆ కర్ర. ఆ కర్ర కాదు, అహరోను కర్ర ఉంది మందిరంలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఏం పరిచర్య అది! దానికోసం కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన పిలుపేంటో ఆయనకు అర్థమైంది, యాజకుడు అన్న పిలుపుతో. సో ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. నన్ను ఎందుకు పిలిచావు నాయనా, నన్ను ఎందుకు రక్షించావు నాయనా, నన్ను రక్షించడానికి ఏమి కారణం ప్రభా, ఏ ఉద్దేశం నాయనా, ఏ సంకల్పం నాయనా, నా పిలుపేంటి నాయనా అని అడిగితే దేవుడు తప్పకుండా చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు మనం చెయ్యాలి. అప్పుడే ఏం తక్కువ కాదు, అయిపోదు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సొంత తీర్మానాలు తీసుకొని, సొంత ఆలోచనలతో పెట్టుకొని మనము యోనాలాగా పరిగెట్టలేదు అనుకో, ఈ ఒక్క యోనాను బట్టి ఆ ఓడలు అంతా నష్టమే వచ్చింది. పాపం వాళ్ళు పప్పులు ఉప్పులన్నీ ఎత్తేసినారు బయటికి కదా. వారి ఆహారం అంతా ఒక్కడు చేసే పనికి చూడండి అందరికీ ప్రాబ్లమే. వీడేమో అమరంలో పోయి నిద్రపోతున్నాడు బాగా.
సముద్రంలో పెద్ద అలజడి పుట్టించింది. ఎవరి ద్వారా అది వచ్చింది? వాడి పిలుపుకు తగినట్లు ప్రవర్తించకుంటే అన్ని ప్రాబ్లమ్సే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరా సహోదరి, ప్రభు ఈ నెల మనకిస్తున్న వాగ్దానం ఏది తక్కువ కాదు, అయిపోదు అంటున్నాడు. తక్కువ కాకుండా అయిపోకుండా ఉండాలంటే కండిషన్ నెంబర్ 1, భయపడొద్దు, దేనికి భయపడొద్దు. నెంబర్ 2, ఆయన చెప్పినట్లు చెయ్యి. దేవునామానికి మహిమ కలుగును గాక. సర్వ సమృద్ధి దేవునికి ఇస్తాడు, ఏది అయిపోదు. అటువంటి కృపచేత దేవుడు మనను ఈ నెల అంత నింపి నడిపించును గాక. ఇప్పుడు వాగ్దానం ఉంది, దానికి సంబంధించిన కండిషన్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రామిస్ ఉంది, ఒక కండిషన్ ఉంది. సో ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఈ కార్యం, ఈ క్రియ నీ జీవితంలో ఉండాలి. అందుకంటాడు క్రియలు లేని విశ్వాసం. సో క్రియలతో కూడిన విశ్వాసంలో మనం ముందుకు సాగుదము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, జీవాధిపతి, సర్వాధికారి, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. నాయనా యేసయ్యా, మాకు తక్కువ కాదు, అయిపోదు అని మీరు వాగ్దానం చేశారయ్యా. తక్కువ కాకుండా, అయిపోకుండా మా జీవితాల్లో మేము అటువంటి అనుభవాల గుండా వెళ్ళాలంటే మీరు మొట్టమొదటిగా సెలవిచ్చిన మాట భయపడకుడి అన్నారు తండ్రి. ఏ విషయంలో కూడా మేము భయపడడానికి, ఆందోళన చెందడానికి వీల్లేదయ్యా. రెండవదిగా నాయనా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా రెండవదిగా ప్రభా, మీరు చెప్పిన మాట మేము చెయ్యాలని మీరు మాకు నేర్పించారయ్యా. మీ వాక్యం ఏమి చెప్తుందో నాయనా, మీరు మీ సేవకుల నోట ఏ మాట అయితే ఉంచి మాతో చెప్తున్నారో ఆ మాటను మేము చెయ్యాలని మీరు మాకు నేర్పిస్తున్నారు. మూడవదిగా మీ యొద్దకు మేము తీసుకొని రావాలని మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ 3 పనులు మేము చేసినప్పుడు ప్రభా, మీరు ఆశ్చర్యకరమైన కార్యం చేస్తానని మీరు మాకు వాగ్దానం చేశారు. ఏమి తక్కువ కాదు, ఏమి అయిపోదని సెలవిచ్చారు. సో అటువంటి కృపతో, అటువంటి భాగ్యము మాకు దయచేయండి తండ్రి. ఆ చెప్పబడిన 3 మాటల ప్రకారం మేము నడుచుకునే కృప మాకు దయచేయండి అయ్యా. నాయనా గొప్ప దేవ, ఏది కూడా తక్కువ కాలేదని, ఏది కూడా అయిపోలేదని తండ్రి ఏలియా జీవితంలో, ఆ సారెపత్తు విధవరాలి యొక్క జీవితంలో మేము చూస్తున్నాం. అదే దేవుడు మీరు మాకు ఉన్నారు ప్రభా. ఎందుకంటే నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు నీవు తండ్రి. మీ మాటలో మార్పు లేదు, మీ క్రియలో మార్పు లేదు, మీ కార్యాల్లో మార్పు లేవు నాయనా. కాబట్టి మీ కృప మాకు మెండుగా దయచేయమని, కేవలం వినేవారిగా ఉండకుండా విన్న ప్రతి మాట క్రియారూపంలో చేసేవారిగా మమ్మల్ని తయారు చేయమని, వాక్యములు దొంగిలించే ప్రతి దుష్టుని, వాని కార్యాలని యేసు నామములో బంధిస్తూ, యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశ్రయ